నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పరిపాలన తర్వాత చాలా చాప కింద నీరులా ఒక ఉద్యమం కొనసాగింది. అంటే పెద్దగా బహిరంగంగా వచ్చి రోడ్లెక్కి ధర్నాలు చేపట్టకపోయినప్పటికీ రాజకీయాల్లో ఒక కుదిపేసిన ఉద్యమం అది బీసీల ఉద్యమం. గతంలో ఏ రాజకీయ పార్టీ అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ రోజు కూడా బీసీలకు టికెట్లు ఇస్తామని కానీ బీసీలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తామని మాట్లాడిన దాఖలాలు. కానీ ఇటీవల కాలంలో బీసీ నినాదం ఎత్తుకునే అన్ని పార్టీలు కూడా అంటే దానికి కేవలం బీసీలో ఒక చాప కింద నీరులాగా సాగే ఉద్యమం. అయితే జనాభా ప్రాతిపాదికన సుమారుగా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కావచ్చు 60 నుంచి 70% వరకు బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి రాజకీయాల్లో అవకాశం లేదు. ఒకవేళ అవకాశం వచ్చినా కూడా నామమాత్రంగా వాళ్ళకి ఒక కింది స్థాయి వరకు మాత్రమే తప్ప పై స్థాయికి వెళ్ళే ప్రయత్నం కానీ అవకాశం కానీ ఏ పార్టీ కల్పించలేదు. దానికి కారణం అగ్రవర్ణ కులాలకు సంబంధించి ఆధిపత్య చెలాయింపు కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు. ఒకవేళ ఆర్థిక అంశాల్లో వాళ్ళకి తోడుపాటు అందించినప్పటికీ బీసీలను ఎదగనీయకుండా కొన్ని పార్టీలే కుట్రబన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది. దానికి మరొన్న 5 సంవత్సరాల కాలంలో మరో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు మరింత తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆశ్చర్యం వేస్తున్న ఒక అంశం ఏంటంటే గతంలో ఏ బీసీలను అయితే అణచివేసిన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా బీసీల ఉద్యమం చేపడుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే భారత జాగృతి దానికి అధినేత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా ఏకంగా తన కుటుంబం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఆధిపత్యం చెలాయించి పలు పదవుల్లో అధిరోహించారు అందరం చూసినాం. సో ఇన్ని రోజులుగా లేనటువంటి బీసీ ఉద్యమం చాలా కొత్తగా కవిత బీసీ ఉద్యమాన్ని లేవనెత్తడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టు కూడా బీసీ నాయకులు తన ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 10 సంవత్సరాల అధికారంలో ఉంది, ఒక్క కలం పోటుతోని అనేక సమస్యల పరిష్కారం అయ్యేది. కానీ అది సాధ్యం కాకుండా అది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉద్యమాన్ని తెరదీసింది. అది ఏమంటున్నారంటే పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమాన్ని కవిత తెరదీయడం అనేది అందరిని ఆశ్చర్యం గురి చేస్తోంది. మాట్లాడదాం ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారిణి సీనియర్ పొలిటీషియన్ ఇందిరా శోభన్ గారు ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. ఏంటి మీతో పాటుగా ఉద్యమంలో క్రియాశీలకంగా మీరు ఒకప్పుడు తెలంగాణ జాగృతిలో మెంబర్గా ఉన్నారు. సో మీకు అధినేత్రి అంటారా లేకపోతే మీకు మార్గ నిర్దేశకురాలంటారా ఏమంటారా కానీ మీ ఇష్టం. అది కవిత ఉద్యమం చేపడుతుంది బీసీలకు సంబంధించి న్యాయం చేయాలి, ఒకటి 42% రిజర్వేషన్ కల్పించాలి, ఆ తర్వాత పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి, మరొకటి 3 నినాదాలతోని కవిత ముందుకు వెళ్తుంది. బీసీల ఉద్యమాలకు తను ఒక ప్రతీకగా నిలిచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది నిజమంటారా? ఇది మంచి కోసమా దేనికోసం? సంకేతాలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మిగిలినటువంటి కీలకమైన ఉద్యమం ఓన్లీ బీసీ ఉద్యమమే. ఇంకా వేరే ఉద్యమాలు ఏం లేవు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో కూడా లేదు. కాబట్టి దీనిని ఓన్ చేసుకోవాలన్నది ముందే ఆమె పసిగట్టింది. కాబట్టి ఇప్పుడు ఆమెకు ఎగ్జాక్ట్లీ అంటే ఆమెకు తెలుసు ఎప్పుడు ఏ స్టంట్ ఎప్పుడు మూయాలి, తండ్రిని మించిన బిడ్డ కాబట్టి ఆమె చాలా దాంట్లో అదిగా ఉంటుంది. ఇవాళ బీసీలకి సంబంధించి బీసీ ఉద్యమాలకు సంబంధించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కవితకుందా? ఫస్ట్ ఆమె ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే నువ్వు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటే నీకు ఇవాళ అవకాశం ఉండేది మాట్లాడడానికి. కానీ నువ్వు 9.5 సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, కీలకంగా ముఖ్య భూమిక పోషించిన ముఖ్యమంత్రి కూతురిగా మహిళలు అంటే ఈ రాష్ట్రంలో కేవలం కవిత తప్ప వేరే వాళ్ళు లేరు అనే విధంగా ఒక విజువలైజేషన్ మీరు ఇచ్చారు. ఏది మాట్లాడాలన్నా ఏ శాఖ గురించి మాట్లాడాలన్నా మీరే మాట్లాడినారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టినారు. ఇవాళ ఇదే బీసీలకి సంబంధించి ఆమెను నేను ఒక ప్రశ్న సంధించాలనుకుంటున్నా. నిజంగా ఆమెకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆమెను మోసి భజన చేసేటువంటి వాళ్ళైనా ఇవాళ ఆమెతో పాటు తిరుగుతూ బీసీల దుకాణం నడపాలి అని అనుకొని తిరిగేటువంటి బీసీ నాయకులకు కూడా నేను అడగదలుచుకున్నాను. వీళ్ళంతా టీఆర్ఎస్లో ఉన్నలో తిరుగుతారు, వేరే వాళ్ళు ఎవరు ఆమెతో తిరగట్లే. కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఆత్మ వంచన చేసుకోవద్దని అడుగుతున్నా. ఎందుకంటే ఆమె స్వార్థం కోసం మిమ్మల్ని వెనకేసుకొని తిరుగుతుంది తప్ప ఆమెకు చిత్తశుద్ధి లేదన్నది గమనించాలి. ఒక్కనాడు కూడా సిగ్గు లేకుండా ఒక మాట ఏమనింది మొన్న, నేను 10 సంవత్సరాల్లో ఎన్నడూ పూల యొక్క విగ్రహం పెట్టమని అడగలేదు అనింది. మరి ఆ నాడు అడగంది ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఎందుకు గుర్తొచ్చింది? వాస్తవానికి నేను విగ్రహాల ద్వారా అన్ని సాధిస్తాయి, విగ్రహాల ద్వారా అన్ని వస్తాయని నేనైతే నమ్మను. ఆ విగ్రహాలు పెట్టాలని అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని మీరు నెలకొల్పితే చాలు, ఆటోమేటిక్గా ఆ సమాజ బిడ్డలకి న్యాయం జరుగుతుంది నమ్మేటువంటిది ఫిలాసఫీని నమ్మినటువంటి దాన్ని నేను. కాబట్టి జ్యోతిబా పూలే యొక్క విగ్రహాన్ని మీరు అక్కడ పెట్టాలని మీరు అనుకుంటే ఆ జ్యోతిబా ఇచ్చినటువంటిది ఇవాళ రిజర్వేషన్లు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లో మీ నాయన అన్యాయం చేసినాడు ఏడ వండుకున్నామని అడుగుతున్నాను నేను.
ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ల ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఈమె చెప్తుంది 24,000 మంది స్థానిక ఎమ్మెల్యేలు, స్థానికంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు ఇంతమందికి అవకాశం కలుగుతుంది, 42% చేస్తా అని చెప్తున్నది. సో ఇది మరి నువ్వెందుకు ఆ రోజు చేయలేకపోయినావు అని అడుగుతున్నాను నేను. మీ నాయన దగ్గర సంతకం పెడితే అయిపోయే పనికి నువ్వు ఎందుకు చేయలే? లాస్ట్ టర్మ్లో సర్పంచులు బీసీలకు ఎమ్మెల్యే అవకాశాలు వస్తలేవు, కనీసం స్థానికంగా రావాల్సినటువంటి అవకాశం కూడా మేము కోల్పోయినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34% అమలు అయితే, నా తెలంగాణ నాకు సిద్ధించిన తర్వాత, తెలంగాణ ఉద్యమకాండం చెప్పుకున్న ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న తర్వాత బీసీల వాళ్ళ వాటని కోల్పోయారు, సగానికి సగం 18% అమలు చేశారు. ఆ రోజు మేము కొట్లాడినాం, ఇదే జాజుల శ్రీనివాస్ కోర్టుకు పోయినాడు, కానీ ఎందుకు చేయలేదు, ఎందుకు అమలు చేయలేదు? ఆ రోజుల్లో అదే పనిగా మీరు కోర్టులో వైపు నుంచి చర్చలు నడుస్తూ ఉండంగానే నోటిఫికేషన్ తీసుకొచ్చేసారు, ఆటోమేటిక్గా నెట్టిపడేస్తున్నారు అందులో మమ్మల్ని. మాకు ఎక్కడ ఊపిరి మెసులుకునే ప్రయత్నం కూడా మీరు, మాకు అవకాశం కూడా మీరు ఇవ్వలే. ఇవాళ ఎంట తిరిగేటువంటి బీసీలు ఇవాళ ఆలోచించండి, ఇవాళ ఆమె కోసం మీరు పావులుగా మిగులుతారా? బీసీలుగా మీ యొక్క మాటను అధికారంలో ఉన్ననాడు మాట్లాడలేరు, కనీసం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా మాట్లాడలేరా? ఎందుకు మీరు ఉద్యమాన్ని మీరు చేపట్టలేరా? చాతగానే చౌటలుగా మీరు ఉన్నారని అడుగుతున్నాను వాళ్ళు. ఎందుకు చేపట్టలే, ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఇవాళ ఆమె స్వార్థం కోసం ఇవాళ ఈ ఇష్యూని ఎత్తుకున్నది. అది భారత జాగృతి నుంచి మాట్లాడుతున్నది. ఈ భారత జాగృతి ఎంతమందిని జాగృతం చేసింది? తెలంగాణ జాగృతి అన్నది నాయన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాగానే ఈమె జాగృతి కాస్త భారత జాగృతి అయ్యింది. అంటే దుకాణం ఆటోమేటిక్గా రాష్ట్రం నుంచి దేశానికి మారింది. ఆ దుకాణం ద్వారా ఏమేమి జరిగినాయి, ఎన్ని అవకతవకలు జరిగినాయి అందరూ మాట్లాడుకున్నారు, అందరూ చెప్తున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కవిత పోరాటం కాదా ఆమెదా? అందరు మాట్లాడుకుంటున్నారు, అదే చెప్పుకుంటున్నారు అందరు చాలా గొప్పగా. కవిత పోరాట స్ఫూర్తితోనే ఇవాళ వచ్చింది అన్న దానికి. సో కాబట్టి కవిత ఆలోచించుకోవాలి. మనము ఒక మాట, ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు ఈ సమాజంలో ఒక రాజకీయ నాయకురాలిగా ఈ సమాజము నన్ను ఫాలో అవుతుంది, 10 మంది మహిళలకు నేను స్ఫూర్తిగా ఉండాలని మీరు అనుకుంటే కనుక మీ స్ఫూర్తిని అధికారము ఉన్నా లేకపోయినా ఒకే రకంగా మీ యొక్క పోరాట పటిమ ఉండాలని గుర్తు చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాం కాబట్టి, ఆ పటిమ ఉన్నటువంటి వ్యక్తిగా కాబట్టి నీకు గుర్తు చేస్తున్నా. తండ్రి అధికారంలో ఉన్ననాడు ఒక్కరోజు మాట్లాడలే, నీకు రాజకీయ ఉద్యోగం ఎమ్మెల్సీ వచ్చినాడు కూడా ఒక్కనాడు మాట్లాడాలి. కాబట్టి ఇవాళ ప్రజలు బీసీల తరపున నేను ఒక బీసీ మహిళగా, బీసీ ఉమెన్గా నీకు నేను ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఇన్ని మాట్లాడుతున్నటువంటి మీకు ఇవాళ మహిళా బిల్లు గురించి మాట్లాడిన మహిళలకి బీసీలలో చట్టసభల్లో మహిళలకు కూడా అంటే మీరు ఇవ్వాలని అన్న దాంట్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఎందుకు అడగలే? ఆ మహిళా బిల్లులో కూడా బీసీలు అన్యాయం జరుగుతుంది, బీసీ మహిళలకి వాళ్ళ యొక్క కోటా వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు అడగలేదు మీరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 అంటే ఇది నాకు వచ్చినటువంటి ఆర్టీఐ కాపీ. నేను తెలంగాణ ప్రభుత్వానికి నేను రాసిన ఆర్టీఐ ఎప్పుడు అంటే నవంబరు 2023 ఎలక్షన్లకి ముందు, జస్ట్ 1 మంత్ ముందు నాకు వచ్చినటువంటి కాపీ. 18 నవంబర్ 2023 వచ్చినటువంటి కాపీ. బీసీలకి సంబంధించినటువంటి దాంట్లో మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత అని అడిగినప్పుడు ఇయర్ వైజ్గా నాకు ఇచ్చినటువంటి బడ్జెట్, బీసీ లోన్లు ఎంతమందికి ఇచ్చినారని నేను అడిగినటువంటి ప్రశ్నకు ఇది ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే, నీ ప్రభుత్వము బీసీలకి ఎంత న్యాయం చేసింది చెప్పగలిగితే నీకు బీసీ ఉద్యమం చేసే నైతిక హక్కు ఉందని నేను ఒప్పుకుంటా. నీకు ఏమాత్రము సోయి సొప్పు ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వంలో అంటే మీ నాయన టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉన్ననాడు 2014 నుంచి 2023-24 వరకు మీరు పెట్టినటువంటి కంప్లీట్ బడ్జెట్ ఎంత అనంటే నిధుల కేటాయింపు కేవలము 2139 కోట్లు నిధులు కేటాయించారు. బీసీ బడ్జెట్లో కేటాయించినవి. తర్వాత ఖర్చు చేసింది దీనికి అంటే విడుదల చేసింది 1126 కోట్లు. 2139 కోట్లు కేటాయిస్తే సగం విడుదల చేసింది సగం 1126 కోట్లు. మరి ఇందులో ఖర్చు చేసింది మొత్తం ఎంత? 661 కోట్లు. 661 crore 2014 to 2023-24 అంటే 9.5 సంవత్సరాల కాలంలో బీసీలకి ఖర్చు చేసింది కేవలం 661,42 మాత్రమే. ఈ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బీసీ బిడ్డలందరూ కూడా. ఇవాళ ఇది నువ్వు బీసీలకు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ఘనత. అదే అంటే ఇవాళ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బీసీ డిక్లరేషన్కి ఎలక్షన్ల ముందు పెట్టినారు, చేస్తారు, పెడతారు. బడ్జెట్ ఇప్పుడే కదా మొదలయ్యింది, అంత ఉరుకులాట ఎందుకు నీకు? 9.5 సంవత్సరాల కాలంలో మా ముఖానికి ఇచ్చింది 661 కోటి. ఇవాళ బీసీలు సబ్సిడీ లోన్ల కోసం ఎన్ని దరఖాస్తులు చేసుకున్నారంటే
తెలంగాణ ప్రభుత్వంలో 9.5 సంవత్సరం కాలంలో 8,61,420 మంది బీసీ సబ్సిడీ లోన్ల కోసం అప్లై చేసుకున్నారు. 8,62,000. ఇక్కడ మీరు వాళ్ళు ఉన్నటువంటి ఆ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసింది కేవలము 82,902. 1,00,000 మంది కూడా ఇయ్యలే మీరు. ఈ డేటా గుర్తు తెచ్చుకోండి. డేటా 2023 నవంబర్ 18వ తారీఖు డేటా. ఈ డేటా రీసెంట్ డేటానే, అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన లెక్క. సో మీరు ఖర్చు పెట్టింది మా మొహాలకు తగలబెట్టింది 660 కోట్లు. అంటే ఈ టోటల్ బడ్జెట్లో పెట్టినటువంటిది ఈ బీసీలకు ఇచ్చినటువంటి సబ్సిడీ లోన్లు ఇది అంతే. ఇంకా వేరే ఏమీ జరగలేదు గవర్నమెంట్లో అని అర్థం. ఇంకా అంతే కదా అర్థం. ఇక్కడ 661 అని ఇక్కడ చూపించారు, అదే ఇక్కడ చూపించారు. వేరే ఏమీ జరగలేదు బీసీలకి సంబంధించి. మీరు బీసీ బంద్ అని పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని ఇంటికి ఎందుకు పంపించారంటే గిందికే పంపించారు. మాకు అన్యాయం చేశారు. రాజ్యాధికారంలో ఇవాళ వాటా ఇవ్వాల్సిన దగ్గర బీసీలకి వాటా ఇవ్వలేదు. బడ్జెట్లో పెట్టాల్సిన దాంట్లో బడ్జెట్లో పెట్టలేదు. బీసీలను మీరు మనుషులుగానే చూడలేదు. ఒక ఎంబీసీ కార్పొరేషన్ అని పెట్టి ఆ కార్పొరేషన్కి ఒక చైర్మన్గా తాడూరు సీన్ పెట్టి మీరు ఏమి ఇచ్చారు? ఎంత ఖర్చు పెట్టినారు? 6 కోట్ల. మీరు ఖర్చు చేసింది 6 కోట్ల. అంటే మీకు మొహాలని ఏడబెట్టుకుంటారు మీరు. ఇవాళ మీకు ఏ మొహం ఉంది మాట్లాడడానికి? రాజకీయంగా నేను బయట తిరగాలి, జనాల్లో కనబడాలి, ఎప్పుడు ఏదో ఒక మీడియాలో ఉండాలి అనడం కోసమే ఇవాళ నువ్వు ఒక ఉద్యమం చేస్తున్నావు తప్ప నీ లిక్కర్ కేసుని దాన్ని కంప్లీట్గా అంటే బీజేపీలను మెప్పు పొందించడం కోసము. ఎస్, మీరు నా లిక్కర్ కేసుని జర అట్లా పెట్టండి, ఇప్పుడు ఏం కదిలించకండి, నేను కాంగ్రెస్ పైన పోరాటం చేస్తున్నా, నేను కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నా, కాంగ్రెస్ పైన ఉద్యమం చేస్తున్నా బీసీలకు సంబంధించని రేపు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసమే వాళ్ళ కోసమే ఆమె స్టేట్మెంట్లు ఉన్నాయి తప్ప వేరే లేవు. మొన్న మధ్యప్రదేశ్ పోయింది. మధ్యప్రదేశ్లో వెళ్ళి మీటింగ్లో ఆడవి రాహుల్ గాంధీని విమర్శిస్తుంది ఆమె. నువ్వు ఎవరితో మాట్లాడాలా? బీసీలకు జనగణన చేయమని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. మరి మీరేం చేయాలా? ఎస్, మీరు చేసే ఉద్యమానికి నా మద్దతు ఉందని చెప్పాలా. అది వదిలేసి ఉన్న పలంగా ఎందుకు బీసీ ఉద్యమాన్ని తెరదీసింది కవిత? నేను చెప్తున్నా, ఆమె యొక్క లిక్కర్ కేసు నుంచి ఇవాళ తప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పోతుంది. దాంట్లో ఎలాంటి క్వశ్చనే లేదు. ఒకవేళ బీజేపీ వీళ్ళు సరెండర్ అయ్యి ఒకరికొకరు ఉంటే నేను చెప్పలేను. కానీ ఆమె ఎందుకు ఇవాళ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఎక్కడున్నారు? మనీష్ సిసోడియా జైల్లో ఉన్నాడు. 1 year అవుతుంది. కేజ్రీవాల్ ఇవాళ దానివల్ల కదా నేను ఆమ్ ఆద్మీ పార్టీకి రిజైన్ చేసింది. 1 year అవుతుంది నేను రిజైన్ చేసి. February 3 తారీఖుకి 1 year అవుతుంది నేను రిజైన్ చేసే పార్టీకి. అంటే మీ యొక్క తప్పులను ఎత్తి చూపేటువంటి ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు కాపాడే పనిలో ఇందిరా శోభన్ పనిచేస్తుంది. కానీ మీరు మీ హక్కుల కోసం, మీ అస్తిత్వం కోసం మీరు పనిచేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశల పట్ల నీళ్లు జల్లి ఆగం చేసి అగమ్యంగా ఇవాళ అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టున్నారు. ఇవాళ వీళ్ళు వచ్చిన ప్రభుత్వం ఎటువైపు నుంచి ఎట్లా మొదలు పెట్టాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ. సో గతంలో అదే పార్టీకి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు కేశవరావు కూడా బీసీలకు న్యాయం చేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పింది. ఎందుకు మాట అనాల్సి వచ్చింది? ఏం న్యాయం చేసింది? ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది, ఆయన బిడ్డకు ఒక ఉద్యోగం వచ్చింది, ఆయన కొడుకు కూడా ఒక ఉద్యోగం వచ్చింది ఆ ప్రభుత్వంలో. కాబట్టి బీసీలకు న్యాయం చేసిందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. మరి వాళ్ళకు రాకపోతే చెప్పకపోరు, ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా. ఎన్నడన్నా ఒకనాడు బీసీలకు సంబంధించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? సో వాళ్ళ యొక్క అస్తిత్వం కాపాడుకోవడం కోసమే వాళ్ళు అక్కడో ఇక్కడో మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ కొలువుల కోసమే పనిచేశారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధిగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం పని చేయలేదు. ఇవాళ బీసీ జనగణన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని వాళ్ళు పెట్టినారు. దానిపైన కూడా సెటర్లు వేస్తున్నారు. నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేసినావు కదా, 48 కోట్లు పెట్టి సమగ్ర కుటుంబ సర్వే చేసినావు. దుబాయ్లో ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు, ఏడున్నాడైనా సరే వచ్చి మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పినారు ఆగ మేఘాల మీద. మరి ఏం చేశారు? ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టినారు? దాంట్లో మా లెక్కలు ఉన్నాయి కదా, మా బీసీలకు ఏముందనేది మొత్తం లెక్కలు ఉన్నాయి కదా. మరి దాని ప్రకారంగా ఎందుకు ఇవ్వాలి? మన బీసీలకు టికెట్లు మీరు ఎన్ని టికెట్లు ఇచ్చినారు? మీరు బీసీలకి చట్టసభల్లో ఉంచాల్సిన ఇప్పుడు ఒక రాజ్యసభ ఉన్నది నీ కోటాలో, ఒక బీసీని పంపు. సొంత నియోజకవర్గం నిజామాబాద్ నుంచి పోటీ చేయకుండా ఒక బీసీలో పెట్టమని చెప్పాలి. ఇప్పుడు కవిత ఆమె ఇంత పోరాటం చేస్తుంది కదా, ఇప్పుడు రాబోయేటువంటి దాంట్లో నీ అన్న సంతోష్ రావు ఈ రాజ్యసభకు నాకు పంపిస్తా బాగాని పావులు కదుపుతున్నాడు. నీ అన్నను కాకుండా ఓ బీసీ బిడ్డను ఉద్యమంలో పనిచేసిన పంపండి. మీరు ఆ దమ్ముందా మీకు? అది లేదు. పవర్ మనమే అనుభవించాలి. ఏడో ప్రతిపక్షంలో ఉన్న మన ముఖమే కనబడాలి, పాలక పక్షంలో ఉన్న మన ముఖమే కనబడాలి. ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి. చిత్తశుద్ధి లేనటువంటి మాటలు. ఈమె ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది ఆడబిడ్డలు
బాసినారు, ఎంతో మంది పైన అత్యాచారాలు జరిగినాయి, ఎంతో మంది పట్ల ఆగమైన బిడ్డలు ఉన్నారు. అలాంటి వాళ్ళ పట్ల ఏమైనా స్పందించిందా? ఒక్కనాడన పోయి మాట్లాడిందా? పోనీ ఒక మహిళా కమిషన్ కన్నా దీనిపైన మీరు ఎంక్వైరీ చేయండి అని గట్టిగా నువ్వు నేను చెప్పున్నావా వాళ్ళకి? చెప్పలేదే. ఒక దిశ సంఘటన అయి ఉండొచ్చు, ఎన్నో ఇన్సిడెంట్స్ మాలాంటి వాళ్ళం మేము పోరాటం చేసినాం. ఒక మహిళా కమిషన్ లేకపోతే మేము పోరాటం చేసినాం. మరి నీ గవర్నమెంట్లో ఉండి ఒక మహిళా కమిషన్ లేకపోతే ఎందుకు మాట్లాడలేవు నువ్వు ఆ రోజు? ఇవాళ నిన్న ఒక ఆడబిడ్డలు 2 పిల్లల పైన జరిగినటువంటి ఇన్సిడెంట్కి నిన్న పోయి ముసలి కన్నీరు కారుస్తుంది ఆమె. నమ్ముతారా ప్రజలు మిమ్మల్ని? మేము పోయినందుకు వెంటనే స్పందించి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది అని అని దాన్ని ఆమె యొక్క చివరి దశలో ఏదో ఒకటి జరగబోతున్న ఒక అంశానికి సంబంధించి ముందస్తుగానే అంటే ఆమె ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే తప్పు. ఒక మహిళా నాయకురాలుగా నువ్వు ఎదగాలనుకున్నప్పుడు, ఈ రాష్ట్రంలో నీ యొక్క ఉనికిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకే రకంగా స్పందించాల్సిన అవసరం. సో పూలే విగ్రహం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చాలా మంది కూడా మొన్న ఇక్కడ గద్దర్ విగ్రహావిష్కరణ కూడా కంచాలే మాట్లాడాడు, నాకు కూడా ఫోన్ చేసింది, నేను కూడా తప్పుడు నెంబర్ ఫోన్ చేసి, అంటే ఇట్లా చాలా మంది క్రోడీకరించే ప్రయత్నం చేస్తోంది. ఏంది ఉన్న పలంగా ఈ ఉద్యమాలకు తెరదీయడం అని అంటే ముఖ్యంగా పూలే విగ్రహం ఏర్పాటు కోసం తీవ్రంగా పోరాటం చేస్తా, నాకు మద్దతుగా ఉండాలి, దీక్షలు చేపడతాను కూడా చెప్తుంటే ఏంది దాని వెనుకున్న రహస్యం ఏమై ఉంటుంది? ఆమె రాజకీయ ఉనికి కోసం మాత్రమే ఉద్యమం మొదలుపెట్టింది. బీసీల ఉద్యమం ఎందుకు చేపడుతుంది? ఉన్నది అది ఒకటే వాక్యము. ఆ వాక్యం ఉన్నది ఈ రాష్ట్రంలో, వేరే వాటికి ఏ దానికి స్కోప్ లేదు. కాబట్టి బీసీల ఉద్యమాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం ఆమె చేస్తుంది. ఉన్న బీసీలను ఓసీ చేసింది, ఓసీ కాస్త బీసీ అయింది. ఇది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది ఒక్క లైన్లో చెప్పాలంటే. కాబట్టి బీసీలు మీ యొక్క ఏమంటారు ఆత్మస్థైర్యం కోల్పోకండి. ఈ రాష్ట్రంలో దేశంలో ఎప్పటికైనా కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ స్పేస్ అన్నది ఉన్నది. అది మనకు పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది. పోరాటాల ద్వారానే ఇవాళ ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఒక జ్యోతిబా పూలే లాంటి వ్యక్తిని మనం ఒక ఆరాధ్యంగా పెట్టుకొని ముందు పోవాలని మనం ఆలోచించినప్పుడు, ఇవాళ ఒక సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వ్యక్తి, ఇవాళ ఒక చాక లైలమ్మ లాంటి స్ఫూర్తి, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మన దగ్గర కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళి మనకు కావాల్సిన గురించి పోరాటం చేద్దాం తప్ప వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ నాయకత్వంలో మీరు ముందుకు పోవడం వల్ల మీకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. కేవలం వాళ్ళ అవకాశ రాజకీయాల కోసం మాత్రమే స్టేట్మెంట్లు కనబడతాయి. రెండో రోజు అవన్నీ కనుమరుగవుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన కవిత చేసే ఉద్యమానికి బీసీల మద్దతు ఉంది. ఎందుకంటే కొంతకాలంగా కృష్ణయ్య లాంటి వాళ్ళు కావచ్చు, జాజన శ్రీమల్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రత్యేకంగా ఒక సంఘాలు ఏర్పాటు చేసుకొని ముందుకు కొనసాగుతున్నారు. మీలాంటి వాళ్ళు అనేక మంది పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీసీల ఉద్యమం కోసం పోరాడుతూ ఉన్నారు. సో ఎలాంటి వాళ్ళ మద్దతు ఉన్నది అనుకుంటున్నారు ఆమె? ఇప్పుడు ఆమెకి ఎలాంటి మద్దతు లేదు. మీరు చూసారు కదా ఆమెతో ఎవరు ఉన్నారు. ఆమె రౌండ్ టేబుల్ పెడితే న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వెళ్ళారు కనబడుతుంది. ఎవరైనా ఉన్నారా? కేవలం టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ లైన్లో వెళ్తున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేదని గమనించాల్సినటువంటి విషయం. సో ఇవాళ బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసము బీసీల ఉద్యమం, కాంగ్రెస్ పైన మేము చేస్తున్న పోరాటం అని చెప్పుకునేలోని భాగంగానే ఇవన్నీ నడుస్తున్నాయి తప్ప వేరే లేదన్నది తెలంగాణ సమాజం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, తన బీసీల ఉద్యమం పక్కన పెడితే ఇవన్నీ సాధ్యమైతే 1,00,000 కోట్ల బడ్జెట్ అనేది కాంగ్రెస్ పార్టీ పెట్టుతుందా, లేకపోతే 42% ఇంప్లిమెంట్ చేస్తుందా పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో? ఇవన్నీ కూడా ఒక రకంగా బీసీలకు సంబంధించి ప్రతీకలుగా చూడాలి. తన ఉద్యమం పక్కన పెడితే ఇవన్నీ కూడా సాధ్యం చేస్తే డెఫినెట్ గా బీసీలకు ఆకాంక్ష ఉన్నది కదా కొంతకాలంగా. ఇప్పుడు పార్టీలకి అనివార్యం అనేది ఏర్పడదు బీసీలకి సంబంధించి. ఎన్నడూ మాట్లాడుకోలేనంత పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు అన్ని పార్టీలు బీసీల ఇష్యూని లేవనెత్తినాయి, బీసీల గురించి మాట్లాడినారు. సో ఇవాళ కాంగ్రెస్ బీసీలని జనగణ అనేది తీసుకున్నది, బీసీలకి చట్టసభల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పింది, నామినేటెడ్ పొజిషన్లో కూడా మంచి ఎక్కువగా అవకాశం ఇస్తామని చెప్పారు. వీటన్నింటికి 1 by 1 వాళ్ళు చేసే ప్రయత్నంలో మొదలుపెట్టారు. ఆల్రెడీ జనగణన దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ దానికి రెజల్యూషన్ కూడా వాళ్ళ క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేస్తారు. నేనేం అడుగుతున్నానంటే రేవంత్ అన్న మీరు రెజల్యూషన్ పాస్ చేయడంతో పాటు రేపు జరగబోయేటువంటి దాంట్లో రేపు అసెంబ్లీలో డిస్కషన్ చేయండి, దీనికి చట్టబద్ధతను కల్పించండి. బీసీలకి ఈ జనగణన దానికి చట్టబద్ధత కల్పించినప్పుడు శానిడిటీ అనేది ఉంటుంది. సో మిగతా రాష్ట్రాల్లో ఎట్లయితే చేస్తున్నారో ఇక్కడ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఒకటి. రెండో విషయం ఏంది అని అంటే ఇవాళ ఎక్కువ శాతంగా ఉన్నటువంటి బీసీలకి వచ్చేటువంటి నామినేటెడ్ పొజిషన్లు అయి ఉండొచ్చు, ఎమ్మెల్సీ స్థానాలు అయి ఉండొచ్చు, రాజ్యసభ అయి ఉండొచ్చు, ఎక్కువగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయి ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చిండింది కాబట్టి ఇప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి అలాంటి దాంట్లో బీసీలకి ఎక్కువ అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత పార్టీ పైన ఉంది. ఎందుకంటే అప్పుడే ప్రజలు నమ్ముతారు. ఎందుకు? నేషనల్ వైడ్గా రాహుల్ గాంధీ గారు బీసీ లైన్ తీసుకున్నారు కాబట్టి రాష్ట్రంలో కూడా మనం అది అధికారం ఉన్న చోట మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే దానికి శానిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న వాళ్ళ పీఈసీ మీటింగ్లో కూడా
బీసీలకి ఎక్కువ స్థానాలు ఇవ్వాలనుకుంటున్నాం. కొంచెం గెలవగలుగుతారు, స్ట్రాంగ్గా ఉండరు అన్న దగ్గర తప్పకుండా అప్లై చేసుకోకపోయిన అవకాశం ఇస్తారని కూడా నేను ఇవాళ స్టేట్మెంట్లో చూడడం జరిగింది. కాబట్టి ఇవాళ అనివార్యంగా ఆటోమేటిక్గా ప్రభుత్వాలు బీసీల యొక్క ఎజెండా తీసుకోవలసింది. కాబట్టి ఈమె ఎత్తడం ద్వారా వాళ్ళు చేసినటువంటి క్రెడిబిలిటీ ఈమెకు వస్తుందన్న దాంట్లోనే ఎట్లయితే మహిళా బిల్లు రిజర్వేషన్ చేశారో అట్లాగే దీన్ని కూడా అకౌంట్లో వేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ దీని గురించి ఆమె మాట్లాడుతుంది. ఇవాళ బీసీ హక్కుల గురించి ఎప్పటి నుంచో భాగ్యలక్ష్మి బీసీ హక్కుల కోసం పనిచేస్తుంది. ఇవాళ అమ్మాయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఇవాళ జ్యోతిబా పూలే యొక్క విగ్రహం ఇద్దరు సతీ సమేతంగా వాళ్ళ విగ్రహాలు అసెంబ్లీలో పెట్టాలని అమ్మాయి దీక్ష చేస్తుంది ఇవాళ. సో కాబట్టి ఇవాళ ఆరాటం పోరాటం మాకుంటుంది. ఎందుకంటే ఆ మంచి చెడు అనుభవం మేము అనుభవించాం కాబట్టి మాకుంటుంది. మీకేముంటుంది? దొరల బిడ్డలు ఏడున్నా దొరగానే ఉన్నారు, దొరసాని లెక్కనే ఉన్నారు. గవే ఏడుపోయినా మీ యొక్క అంగులు ఆర్భాటాలన్నీ యాజిటీస్గా మీకు కొనసాగినాయి. బట్ మాకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మా యొక్క హక్కుల ద్వారానే మాకు అవి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బీసీ బిడ్డలు అందరూ కూడా ఏకంగా ఇవాళ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైనప్పుడు వితిన్ పార్టీలో కూడా అవసరమైనప్పుడు ఎక్కడ ఎవరి గొంతు వినిపించాలో అక్కడ వినిపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ఏమంటారు మన షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసమో నా పేరు ఉండాలి నిలబెట్టుకోవాలని చెప్పుకోవడం కోసమో చేసే ప్రయత్నాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. థ్యాంక్ యూ. ఓవరాల్గా కవిత ఉద్యమానికి సంబంధించి అది కేవలం కృత్రిమ ఉద్యమం లాగానే చూడాలి. ఎందుకంటే అది పూర్తిగా గత కొంతకాలంగా 9.5 సంవత్సరాలుగా తన అధికారంలో ఉన్నప్పటికీ అధికారం మొత్తం తన ఇంట్లో ఉన్నప్పటికీ చేయకుండా ఇప్పుడు కొత్తగా ఉద్యమాలు లేవనెత్తడం అనేది అందరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం తన ఉరికి చాటుకునే ప్రయత్నం అని చెప్పి ఇందిరా శోభన్ గారు చెప్తున్నారు. ఇది బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చూస్తున్న నుండి తొలి వెలుగు. థ్యాంక్ యూ.